అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ దీపక మీరు స్టార్టింగ్ ప్రేయర్ చేయండి అక్క. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవ యేసు ప్రభా, నీకు లెక్కలేని బంధనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రజ. పరిశుద్ధుడవగు సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. దేవ యేసు ప్రభా, పొద్దు నుంచి వరకు కూడా ప్రభా కాల్చి కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా, నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి తండ్రి. దేవ యేసు ప్రభా, దినదినం ప్రభా మేము చేసిన ప్రతి పాపమే కానీ ప్రభా, శాపమే కానీ ప్రభా, ఏచుకోసి ఒక రక్తం చేత కడిగిపోయింది ప్రభా, మమ్మల్ని పరిశుద్ధ పరిచయం తండ్రి. దేవ యేసు ప్రభా, మరి ఈ దినంలో ప్రభా అనేకులకు కూడా ప్రభా నీ నీతిని సత్యని ప్రకటించాలంటే ప్రభా, మరి మేము కరెక్ట్ గా జీవించాలా ప్రభా. దేవ యేసు నీ యందు భయభక్తి కలిగే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. దేవ యేసు ప్రభా, ప్రతిరోజు ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా ప్రభా విని వాటి ప్రకారం మేము నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవ యేసు ప్రభా, మరి యొక్క పరిస్థితుల్లో కూడా ప్రభా ఎంతో మంది ప్రభా రాలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. వారిని అంతా కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని కూడా ప్రభా నీ యొక్క సన్నిధికి ప్రభా గాలం వేసుకొని లాక్కరండి తండ్రి. దేవ యేసు ప్రభా, మరి లోకంలో ఎక్కడ చూసినా కానీ ప్రభా గలిబిలి ఉంది ప్రభా, అయినా కానీ ప్రభా ఆ యొక్క గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు తండ్రి. తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో తండ్రి మా అందరిని ముద్రించుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. దేవ యేసు ప్రభా, ప్రతి దేశంలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. దేవ యేసు ప్రభా, మళ్ళీ ఆ యొక్క వైరస్ మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నాం ప్రభా. కాబట్టి ప్రభా ఆ యొక్క చైనా దేశాన్ని కూడా మీరు కాపాడండి, అక్కడ ఉన్న ప్రజలను రక్షించుకొని తండ్రి. వారు కూడా ప్రభా నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. వాళ్ళంటి వారితో కూడా ప్రభా మీరు దర్శించండి, మాట్లాడండి తండ్రి. దేవ యేసు ప్రభా, ప్రతి దేశాల మధ్యలో కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. దేవ యేసు ప్రభా, ప్రతి చిన్న పిల్లలను కూడా మీరు కాపాడండి, రక్షించుకొని తండ్రి. దేవ యేసు ప్రభా, ప్రతి వారిని నీ సన్నిధికి లాక్కరండి ప్రభా. ఎవరు కూడా ప్రభా ఈ యొక్క సమయము వ్యర్థం చేసుకోవడానికి వీలేదు తండ్రి. ప్రతి బిడ్డ నీ యొక్క సన్నిధికి రావాల్సిందే ప్రభా. వారిని అందరినీ మీరు కాలం వేసుకొని లాక్కరండి తండ్రి. ప్రతి బిడ్డతో మీరు దర్శించని మాట్లాడండి, ప్రతి బిడ్డకు స్వస్థపరచండి ప్రభా. దేవ యేసు ప్రభా, మరి మా దేశం పట్ల ప్రభా కనికరించండి ప్రభా, నీ యొక్క దయ చూపించండి. ప్రతి వారిని నీ యొక్క సన్నిధికి లాక్కరమని ప్రార్థిస్తాం తండ్రి. దేవ యేసు ప్రభా, మీరే మాకు తోడు నడిపించండి, పాట ద్వారా మహిమ పొందని తండ్రి. వాకుచిత ప్రభా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభా ఈ యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఆది అంతం ప్రభా మీరే తోడు నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. పాట పాడుతున్నాము, మనం పాట పాడుతాను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతము ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతము ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా దేవా దేవా
దేవాతి దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మార్పులేని దేవుడా మాకు సరిపోయిన వాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన నా ప్రభు మాటతోనే సృష్టినంతా కలుగజేసిన నా ప్రభు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాతి దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాతి రాజు నీవు దేవా 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 దేవాతి దేవుడవు. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడవగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలనైనా. ప్రభువా, ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలనైనా. ముఖ్యంగా ప్రభువా, మిమ్మల్ని స్థుతించలాగన గణపరచలాగన మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మీ యొక్క శరీరంలో పాల్పొందే యోగ్యతను మరోసారి మా జీవితంలో ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. అదొక గొప్ప ధన్యత ప్రభువా. ఎందుకంటే అందులో పాల్పొందిన వాడు ఎన్నడూ మరణించాలని వాక్యం సెలవిస్తుంది ఆయన. కాబట్టి నేను అందులో మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి నేను ఈ లోకంలో ప్రభావ మేము ఎందు నిమిత్తమై ఇంకా ఉన్నాం అనేది మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమైన పని మాకు అప్పగించబడింది. అది మేము మర్చిపోకుండా జాగ్రత్తగా దాన్ని కొనసాగించుకోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దాన్ని గ్రహించాలా ప్రభావ, దాని ప్రకారంగా జీవించాలా. మరి విశేషంగా ప్రభావ, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరి జీవితంలో నూతన కార్యం జరిగించండి, స్వస్థతలు దయచేయండి, అద్భుతాలు జరిగించండి. ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు జనవరి 5వ తారీఖు 2025 సంవత్సరము. మనం ఉంటుంది బబులోను కాలం అని ఆ యొక్క క్యాలెండర్ సూచిస్తా ఉంది, టైం సూచిస్తుంది. బబులోను కాలంలో వాళ్ళు కనుక్కున్న ఈ యొక్క కాలం, ఈ యొక్క సమయం, ఈ యొక్క క్యాలెండర్, ఈ యొక్క అది తిరిగి మన కాలంలో ఉంది అనే దానికి సూచిస్తా ఉంది. బబులోను ప్రకృతి సహజంగా లేదు, కానీ అది ఆత్మీయ స్థితిలో ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూసినా అయోమయ స్థితి, గలిబిలి అన్న విషయం మనకందరికీ తెలిసిందే. కాబట్టి మనకి ఎక్కడ పోయినా కానీ సమాధానం దొరకదు ఈ రోజులలో. కాబట్టి మనం కేవలం ప్రభులోనే ఆ యొక్క సమాధానాన్ని పొందుకోవాలా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా మనము ప్రకటన గ్రంథంలోని 19వ అధ్యాయము చివరి ముగింపు దశకు వచ్చేస్తాం, చివరి వాక్యాలకు దగ్గరకు వచ్చేస్తాం. ముఖ్యంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం మీద చూడబోతున్నాం దీర్ఘంగా. అంతకుముందు పోయిన వారం వరకు మనం చూసిన విధానంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈ యొక్క మనుష్య కుమారునికి సంబంధించిన విషయాలు దీర్ఘంగా చూస్తా ఉన్నాము.
మనుష్య కుమారుడు అంటే ఎవరు అనేది. అది మనకి పాత నిబంధన పుస్తకాలలో అనేక ప్రాంతాలలో మనకు అది కనిపిస్తున్నా గానీ దాన్ని మనము క్రొత్త నిబంధన పుస్తకాలకు తీసుకొచ్చుకున్నప్పుడు అందులో ఉన్న ప్రాముఖ్యత ఏందనేది మనం పోయిన ఆదివారం వరకు చూస్తా ఉన్నాము. ఈరోజు మరొక విషయాన్ని నేను చూపించి దాన్ని ముగించేస్తాను. దానియేలులో మనుష్య కుమారుడు అంటే దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపిస్తుండు అన్న సత్యము ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు. కాబట్టి ఆయన నిజంగా నువ్వు మనుష్య కుమారుడువా అని శాస్త్రులు ప్రభు ఆ యొక్క నూతన నిబంధన కాలంలో ఉన్న ఆయన పరిచర్య చూస్తే అది ఇంకో రీతి కనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకున్నది అది. వాళ్ళు ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటారు ఏంటంటే మెస్సయ్య వస్తే మాకు ఈ యొక్క రోమియోల నుంచి స్వాతంత్రం విడుదల కల్పించి విజయాన్ని అనుగ్రహించి తన రాజ్యాన్ని శాశ్వత కాలం స్థాపిస్తాడని. కానీ మనకు తెలుసు ఇది ఆత్మీయమైందని. కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా అది ప్రకృతి సహజమైన ప్రవచనం అనుకుంటున్నారు. మనకు తెలుసు అది ప్రకృతి సహజమైనదే. కానీ ఎప్పుడు అంటే ఈయన రెండవ రాకడ సమయంలో ఆయన తిరిగి వచ్చినప్పుడే సమస్త ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అవుతాయి అన్న విషయం. కానీ ఆయన రాజ్యము ఎప్పుడో స్థాపించబడిందని మనము బైబిల్లో చూస్తున్నాం. ముఖ్యంగా యోహాను భక్తుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఈ విషయాన్ని మనకు పరిచయం చేశాడు. పరలోక రాజ్యము సమీపించినది అని ఆరంభించిన వాడైన. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది ఎప్పుడు మన ప్రభు ఈ లోకంలో మరణించక ముందు ఆరంభమైంది. అది పరిపూర్తి చెందే స్థితికి మన కాలంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల మటుకు ఈరోజు కూడా ప్రకృతి సహజంగానే మెస్సయ్య వస్తాడు. ఆయన ఒక యుద్ధశాలి. ఆయన యుద్ధాలు చేసి ప్రపంచంలోని దేశాలన్నింటినీ ఓడగొట్టి శత్రువులనందరినీ తన కాళ్ళ క్రింద అదిని పెట్టుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పరిపాలిస్తారు అనేది వాళ్ళ యొక్క అవగాహన. కానీ మనకు తెలిసి ఇదంతా ఆత్మీయమైంది. పాతవి గతించినవి సమస్తం క్రొత్తమైనవి అన్న వాక్యం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఈరోజు ముఖ్యంగా 19వ అధ్యాయంలోని కొన్ని విషయాలను చూసి మనుష్య కుమారుకు సంబంధించిన విషయాలని మరికొన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో ఎవరికైనా అవకాశం ఉంటే చదవచ్చు, లేకుంటే నేనే చదువుతాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో అయితే ఇక్కడ ఒక దూత గురించి పరిచయం చేయబడుతుంది. కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూత అనగా ఎవరు అనేది. అతనికి ఒక పరిచర్య అప్పగించబడింది. కాబట్టి అది ఏం పరిచర్య చూస్తే ఆ దూత ఎవరో మనం గ్రహించగలం. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా చిహ్నపరంగా రాయబడింది. అంటే సింబల్స్ అంటాం ఇంగ్లీష్ లో. అన్ని సింబల్స్ లేక అన్ని చిహ్నాలు ఉంటాయి. కాబట్టి ఆ చిహ్నాలను అర్థం చేసుకుంటేనే కానీ మనము అందులో ఉన్న మనిషి ఎవరు, అందులో ఉన్న జీవులు ఎవరు అనేది మనం గ్రహించలేం. కాబట్టి అది మనకు అనుగ్రహించబడింది. మనం ఎప్పుడో నేర్చుకున్నాం కూడా. ఈ యొక్క సింబాలిక్ లాంగ్వేజ్ అంటాం దాన్ని కూడా. చిహ్నపరమైన ఆ యొక్క భాష. దేవుడు అటువంటి భాషతో తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇవి మనకు అనుగ్రహించబడ్డాయి, వారికి అనుగ్రహించబడలేదు అంటాడు. వాళ్ళు వాటిని గ్రహించలేరు అన్నట్టు. కాబట్టి ఇప్పుడు చూడండి 17వ అధ్యాయం 17, 19 17వ వచనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 17, 18 మనం చూడబోతున్నాం. ఏంటంటే మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండుట చూచితిని. కాబట్టి యోహాను భక్తులు చూస్తున్న దర్శనం ఇది. ఒక దూత సూర్య బింబంలో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రంల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. కాబట్టి చూడండి, ఇక్కడ మొత్తము సృష్టిలో ఒక వింతకరమైన ఆ యొక్క విషయం జరుగుతుంది. అక్కడ దీని ప్రకారంగా చూస్తే అందరూ మరణించడం అన్న విషయం ఇక్కడ చూస్తాము. అయితే
ఒక గొప్ప శబ్దం వినిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ ఒక గొప్ప విందు. మీరు దాన్ని అండర్లైన్ చేసుకోవాలా. ఇక్కడ ముఖ్యంగా 18వ వచనపు చివరి భాగంలో చూస్తున్నాము. దేవుని గొప్ప విందు అని చెప్పబడింది ఇక్కడ. అయితే మీరు అదే రీతిగా అటుపైన ఆదివారము బహుశా మనం చూసింటాము. ఎక్కడ చూసింటాము, అదే అధ్యాయం చూడండి ఒకసారి. అదే అధ్యాయము కొంచెం పైన చూస్తే 9వ వచనంలో, మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల విందుకు పిలువబడ్డ వారు ధన్యులని వ్రాయము. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 19వ అధ్యాయంలో 2 విందులు ఉన్నాయి. కాబట్టి ఏ విందుకి మనం పిలవబడ్డాము అనేది మనం అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఈ 2 విందులు దేనికి సంబంధించినవి, దాని తర్వాత దానికి వచ్చే ఆ యొక్క అతిథులు ఎవరు, ఆ విందులో పాల్పొందే వాళ్ళు ఎవరు, ఈ సూచనలు అర్థమైతే నీ ఆత్మీయ స్థితి మారిపోతుంది. మరి విశేషంగా నువ్వు పరిశుద్ధంగా బహు జాగ్రత్తగా ఆయన కొరకు నాజీలు చేయబడ్డ జీవితంలో నువ్వు జీవించగలవు అన్నట్టు. కాబట్టి ఏ రీతిగా అర్థం చేసుకుంటాం, మనం అనేక పర్యాలు ప్రశ్నలు వేస్తూ ఉంటాము. ఏంటంటే నీకు ఏ రీతిగా అర్థమైంది, నీ యొక్క వ్యక్తిగత ఆ యొక్క పరిశోధనలో ఈ విషయాలను నువ్వు ఏ రీతిగా అర్థం చేసుకున్నావు. ప్రార్థనా పూర్వకంగానే కానీ నీ బైబిల్ స్టడీ కామెంటరీస్లలో చూసుకొని కానీ నేర్చుకొని. మనం చూస్తున్నాము గతంలో బైబిల్ కామెంటరీస్లలో అనేక పర్యాలు ఇవి తప్పిపోవడం, వీటిని మనం చూడలేదు అన్నట్టు. చాలా మటుకు కామెంటరీస్లలో ఇవి లేవు. ఒకవేళ మెన్షన్ చేసిన వాటి గురించి అక్కడ అంత దీర్ఘంగా వాటిని విశదీకరించకుండా వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వారికి అవి బయలుపరచబడలేదు ఆ రోజుకి. కొన్ని కామెంటరీస్ 50 సంవత్సరాల క్రితం రాయబడ్డాయి, కొన్ని దగ్గర 100 సంవత్సరాల క్రితం రాయబడ్డాయి, కొన్ని గత 20 సంవత్సరాల నుంచి రాయబడ్డాయి. కానీ అవి వారికి అనుగ్రహించబడలేదు. ఎందుకంటే అవి జరిగే టైంకి అవి బయలుపరచబడతా ఉంటాయి. ముఖ్యంగా అన్ని అందరికీ బయలుపరచబడమన్న విషయం కూడా మనకు తెలుసు. కొన్ని నాకు బయలుపరచబడతాయి, కొన్ని మీకు బయలుపరచబడుతుంటాయి, కొన్ని ఇంకొకరికి బయలుపరచబడుతుంటాయి, కొన్ని వేరే సంఘస్థులకు బయలుపరచబడుతూ ఉంటాయి. ఎందుకంటే నీ యొక్క పరిశోధన, నీ యొక్క పట్టుదల సంబంధించినది. ఇవన్నీ నేర్చుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. క్రైస్తవ జీవితమేనే కాదు, మనిషి జీవితంలో. మనిషి ప్రతిదీ మర్చిపోతుంటాడు కాబట్టి వాడు ప్రతిదాన్ని బహు జాగ్రత్తగా నేర్చుకోవాలా. ముఖ్యంగా మన ఉద్యోగాలకు సంబంధించినవి కానీ, మన చదువులకు సంబంధించినవి కానీ, మన పనితనానికి సంబంధించినవి కానీ మనము అనేకమైన కొత్తవి నేర్చుకోవాలా. ఎందుకంటే అన్నీ మారిపోతా ఉన్నాయి. టెక్నాలజీ మారిపోతున్నాయి, చదువులు మారిపోతున్నాయి. వెనకడికి కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవే ఉండేవి ఉద్యోగాలు. కానీ ఇప్పుడు అట్లా లేవు. రకరకాల ఉద్యోగాలు బయటకు వచ్చేసినాయి. కాబట్టి అవి కూడా మనం పరిచయం చేయాలి. యవనస్తులకి వాళ్ళకి తెలియాలా. ఎన్నో రకరకాల కరియర్స్ ఉన్నాయి, ఎన్నో రకరకాల జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటన్నిటిని తెలుసుకోవాలా. అది తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఆ యొక్క అటువంటి ఉద్యోగాలను వెతుక్కోవడము, అందులో స్థిరపడము, ఉన్నతంగా ఎదగడము, ఆర్థికంగా బలపడడం, మెరుగుపడడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ క్రైస్తవులు బాగా అర్థం చేసుకోవాలా. ప్రతి విషయంలో అభివృద్ధి పొందుట దేవుని చిత్తం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాటిని మనం బహు జాగ్రత్తగా గ్రహించాలా. చర్చెస్ వీటిని పట్టించుకోవు. యవనస్తులకి కెరియర్ కౌన్సిలింగ్ ఇవ్వదు చర్చ్, నేను చూసిన కాడికి. చర్చెస్ ముఖ్యంగా ఎటువంటి ఆహారం పొందుకోవాలి, ఎటువంటి ఆహారం భుజించాలా, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలా, ఇటువంటి వాక్యాలు చెప్పవు. బైబిల్లో ఉన్నాయి అవన్నీ, వాటిని చెప్పలేవు. ఎందుకంటే అన్నీ ఒక్కడే చెప్పలేడు పాస్టర్, ఇవన్నీ చెప్పలేడు. కాబట్టి జాగ్రత్తగా ఏం చేయాలంటే పరిశీలించాలా. ఎవరు ఏ విషయాలలో బహు జ్ఞానం కలిగిన వారో వారిని ఆహ్వానించి ఆదివారాల పూట ఒక క్యాలెండర్ లాగా పెట్టుకొని నెలకు ఒక ఆదివారము, ఒక 2 ఆదివారాల్లో వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళతో పరిచయం చేయాల. వాళ్ళు చెప్తారు. ఒక డాక్టరు, ఒక డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ కానీ అట్లా వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఇవన్నీ. తర్వాత ఒక ప్రొఫెసర్ని పిలిపియాలా, ఎటువంటి చదువులు చదువుకుంటే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి అనేది చర్చెస్లలో ఇట్లాంటి ఆదివారాల్లో ఒక 1/2 అన్ అవర్ వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు
అందరూ ఈ విషయాలు తెలుసుకుంటారు, తల్లిదండ్రులు తెలుసుకుంటారు. తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళ పిల్లలకి వాటిని చూపిస్తూ ఉంటే పిల్లలు కూడా కొత్త వృత్తులలో వాళ్ళ జీవితాలని ముందుకు తీసుకొని పోతా ఉంటారు. మన అటువంటి జ్ఞానము బహు ప్రాముఖ్యమైన ఈ రోజుల్లో ముఖ్యంగా. లేకపోతే అనులే ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు. కానీ అది మనకు అనుగ్రహించబడింది కదా. నీ రాజ్యం వచ్చిన గాక అని ప్రార్థిస్తాం, కానీ దానికి తగినట్లు జీవించమన్నట్టు మనం ఎట్లొస్తుంది చెప్పండి? ఆయన రాజ్యం కేవలం ప్రార్థన చేస్తూ వస్తుందా? ప్రయత్నం చేస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ దూత గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఆశ్చర్యంగా చెప్పబడి ఏంటంటే, మరి ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచి తిని అతడి గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలి పశువుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి, అందరి యొక్క మాంసం తింటకై గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. కాబట్టి ఇక్కడ 2 విందుల గురించి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. మొదటి విందు పెళ్లి కుమార్తెకి సంబంధించిన విందు. కాబట్టి దేవుడు యేసు ప్రభు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె, వీటికి సంబంధించిన బోధ. అది మనం చూసిన గతంలో బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమార్తె లాగా ఆ గదిలోనికి వెళ్ళిపోయినట్లు, పెళ్లి కుమార్తె లాగా అక్కడ ఆ పెళ్లిలో వాళ్ళు పాల్గొన్నట్లు మనం చూస్తున్నాం. కానీ బుద్ధి లేని కన్యకలు ఆ ఆధిక్యతని పోగొట్టుకొని శ్రమల పాలై తిరిగి బుద్ధి తెచ్చుకునే టైంకి ఆలస్యం కావడము, వాళ్ళు హతసాక్షులు కావడము, వాళ్ళందరూ తిరిగి చివరికి పెండ్లి విందుకి రావడం మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల విందుకు పిలబడ్డవారు ధన్యులు, ఎందుకంటే చివరి అవకాశం వాళ్ళకి దేవుడు ఇచ్చిండు. కాబట్టి బుద్ధి లేని జీవితం అంటే కన్యకవే, ఒకప్పుడు దివిటిని పట్టుకున్న వాడవే, వెలిగిన దానవే అయినా గాని చివరికి నీ దివిటి ఆరిపోయింది. ఆయన వచ్చే టైంకి నువ్వు వెలగలేకపోయినావు. ఇది మనము బహు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక పర్యాయాలు స్టార్టింగ్ డేస్లలో ఆరాధన లేక రక్షణ పొందిన కొత్త దినాలలో ఎంతో ఆసక్తి, ఎంతో తీవ్రతగా అనిపిస్తూ ఉంటుంది విశ్వాసులలో. క్రమేణా చల్లారిపోతూ ఉంటుంది. బుద్ధిలేనితనం అంటాం దాన్ని. ఎందుకంటే అప్పుడు ఎందుకు వెలిగినావు, ఇప్పుడు ఎందుకు వెలగలేకపోతున్నావు అంటే నీ దీపం ఆరిపోయింది. దాన్ని తిరిగి నువ్వు జీవించుకోవాలా, అంటే జీవింపజేసుకోవాలా. నీ దగ్గర ఎందుకు నూనె లేదు, దానంతా నువ్వు పోగొట్టుకున్నావు ఈ లోకాతీతమైన విషయంలో పడి, ఈ యొక్క శరీర వ్యామోహానికి బానిసలు అయిపోయి ఆ యొక్క నూనె ఎంత పోగొట్టుకోవడం వల్ల నువ్వు ప్రభు కొరకు లోకంలో వెలగలేకపోయినావు. ప్రార్థన చేయమంటే చేయలేవు, సిగ్గుపడతావు. వాక్యం చెప్పమంటే నేను చెప్పానంటావు. పరిచర్యకి రా అంటే రానంటావు. ఏదో ఒక నెపములు, ఏదో ఒక సుటం చెప్పుకుంటాం అన్నట్టు మనం. తర్వాత ఆచారబద్ధమైన జీవితం లేక రిలీజియస్ లైఫ్ అంటాం దాన్ని. మతపరమైన జీవితము మరణానికి నడిపిస్తుంది అని నేను ఎన్నిసార్లు చూపించిన గతంలో. అందుకే దాంట్లో నుంచి బయటికి రాకపోతే నువ్వు జీవించలేవు. కాబట్టి మొదటి విందు పెళ్లి కుమారుడికి సంబంధించిన విందు, పెళ్లి విందు అంటాం దాన్ని 9వ వచనంలో. కానీ ఆ యొక్క 19వ వచనానికి వచ్చేటప్పటికీ ఇది దేవుని యొక్క విందు. ఇందులో ఎటువంటి విందు అనేది మనం చూస్తున్నాం. మొదటిది ధన్యత, రెండవది బలహీనత లేక దుష్టత్వం. రక్షింపబడ్డ వారి పాల్పొందే దాన్ని ధన్యత కలిగిన విందు అంటున్నాము. రక్షణ పోగొట్టుకున్న వారు లేక రక్షణ తృణీకరించిన వారు, దుష్టత్వంలో పడిపోయిన వారు, శరీరానికి బలహీనులుగా తయారైన వారు, వీళ్ళందరూ ఆ యొక్క గొప్ప దేవుని యొక్క విందులో వాళ్ళు ఏ రీతిగా ఉన్నారన్న విషయాన్ని మనం చూస్తున్నాం. వారి మాంసము పక్షులకి ఆహారమైంది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ సంపూర్ణంగా ఆయన తీర్పు ముగింపు అన్నట్టు. కాబట్టి 19వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం ఏం చూస్తున్నామంటే, ఎంతమంది జ్ఞాపకం ఉంది. మొదటి భాగంలో మహాబబులును కూలెను, రెండో భాగంలో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క మృగం మీద కూర్చొని సవారీ చేస్తున్న ఆ యొక్క మర్మమైన మహాబబులోను అన్న స్త్రీ తాను మరణించడము చూస్తున్నాం. అంటే తీర్పు పొందింది బబులోన్ అనేది. బబులోన్ అంటే మతపరమైన జీవితం, తీర్పు పొందడం అనేది. దాని తర్వాత పెళ్లి విందు, మన ప్రభువు పెళ్లి కుమార్తె ఇద్దరు కలవడము, పెళ్లి విందు తర్వాత ఈ లోకానికి తీర్పు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాము, ఇప్పుడు
మొదటిది పెళ్లి విందు, రెండవది ఆయన తీర్పుకు సంబంధించిన విందు అంట ఓ రీతికి చెప్పాలంటే. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ యొక్క దూత ఎవరు అనేది. చూడండి మరోసారి 19వ అధ్యాయము 17వ వచనం. ఎవరన్నా చదవచ్చు కూడా మరోసారి. మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచియుండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భాటించి, రండి, రాజుల మాంసమును, సహప్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందునకు కూడి రండని ఆకాశము మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. ఒకటి ఇక్కడ మీరు గమనిస్తే 4 రకాల గుంపులు మనం చూడగలం. మొదటిదిగా రాజులు, రెండవదిగా సహస్రాధిపతులు అంటే క్యాప్టెన్స్, మూడవదిగా బలిష్ఠులు, నాలుగవదిగా గుర్రములు మరియు వాటి మీద కూర్చున్నవారు. 4వ గుంపది. ఎందుకంటే గుర్రములు, దాని మీద కూర్చునేవారు రౌతులు ఒకటే అన్నట్టు గుర్తింపు. ఇవన్నీ చిహ్నాలు అన్నట్టు. కాబట్టి రాజులు, సహస్రాధిపతులు, తర్వాత బలిష్ఠులు, గుర్రము, దాని మీద కూర్చున్న రౌతులు. ఇది 4 గుంపులు. తర్వాత చూడండి, ఇవి 4 గుంపుల తర్వాత మనకు కనిపిస్తాయి. స్వతంత్రులు, దాసులు, కొద్దివారు, గొప్పవారు. ఇవి 4 గుంపులు. కాబట్టి ఈ 4 గుంపులని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం? 2008 నుంచి మనము ఈ గుంపులను చూస్తూనే ఉన్నాము. మనకి కొత్త కాదు ఇది. సరే, ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం కష్టం ఇది అర్థం చేసుకోవడం. ఎందుకంటే బైబిల్ అంతట్లో మనకి 4 మతపరమైన గుంపులు కనిపిస్తూ ఉంటాయి. పైగా మనం ఒక పాట పాడుతూ ఉంటాం, ఏ గుంపులో ఉంటివో గుర్తెరిగి తెలుసుకో అని. కాబట్టి క్రైస్తవ జీవితము 4 గుంపులుగా విభజింపబడింది అనేసి హెచ్కేఎల్ గ్రంథం నుంచి మనం చూసినాం గతంలో. 2008 నుంచి చూస్తున్న వాక్యాలు ఇవన్నీ. తర్వాత ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఈ 4 గుంపులు మరి విశేషంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ పుస్తకం చేసినా బైబిల్లో మొదటి నుంచి లాస్ట్ వరకు, ప్రకటన గ్రంథం చివరి 21st చాప్టర్ వరకు కనిపిస్తాయి. 22nd కూడా కనిపిస్తాయి. మనకి ఏ పుస్తకంలో చేసినా 4 గుంపులు, మతపరమైన గుంపులు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏందనేది మనకు తెలుసు. మొదటిదిగా సర్పములు, రెండవదిగా తేళ్లు, మూడవది గొప్ప జనము, నాలుగవది పరిశుద్ధులు. ఈ 4 గుంపులు కనిపిస్తుంటాయి. ఇవే చిహ్నాలు చెప్పబడతా ఉంటాయి అన్నట్టు. సర్పములు, తేళ్లు ఎక్కువ బాహటంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి తిరుగుబాటుతనము, విరుద్ధంగా దేవుని కొరకు జీవించడం. కానీ దేవుడు ఏం చేస్తుందంటే అటువంటి వారిని తీర్పు కొరకు వాడుకుంటా ఉంటాడు. అంటే దేవుని బిడ్డలు తప్పు చేస్తే శత్రువులను లేపుతా ఉంటాడు బైబిల్ అంతట్లో దేవుడు. పాత నిబంధన కాలమే కానీ కొత్త నిబంధన కాలమే కానీ అపవాది సైతానికి అప్పగిస్తా అంటాడు అటువంటి వారిని. పౌలు కూడా అదే అంటాడు. కాబట్టి ఇప్పుడు వీటికి సంబంధించిన సూచనలు మనం అర్థం చేసుకుంటాం. మొదటిదిగా సూర్య బింబము మధ్యలో నిలబడిన యొక్క దూత ఎవరనేది మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దూత అనేవాడు ఒక పని కొరకు నియమింపబడ్డవాడు. మన ప్రభువు కూడా దూతలాగానే పరిచయం చేయబడుతున్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం అంతా సంఘ దూత అంటే సేవకునికి సంబంధించిన విషయాలు ఇవి. దేవుని సేవకుని కూడా దూత అంటారు అన్నట్టు. అంటే దేవుని పరిచర్య చేసే వాళ్ళందరూ దూతలు అన్నట్టు ఓ రీతిగా చెప్పాలంటే. దేవదూతలు మనుషులకి పరిచర్య చేసేవాళ్ళు. మనుషులు శ్రమలలో ఉన్నవారు, కష్టాలలో ఉన్న వారికి పరిచయం చేసేవాళ్ళు అన్నట్టు.
కాబట్టి దేవదూతలు మనుషులను కూడా దేవదూతలతో పోలుస్తారు అన్నట్టు. కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే సూర్యుని మధ్యలో అందుకే సూర్య బింబము మధ్యలో నిలబడిన ఈ యొక్క దూత ఎవరనేది మనం అర్థం చేసుకోవాలి. సూర్యుడు అనగానే ఎప్పుడైనా కానీ యేసు ప్రభు జ్ఞాపకానికి వస్తుంటాడు మనకి. ఎందుకంటే ఆయన పేరు నీతి సూర్యుడు అని. కాబట్టి నీతి సూర్యుని మధ్యలో ఉన్న ఈ యొక్క దూత ఎవరనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ పాత నిబంధన కాలంలో మటుకు దేవదూతలు పైనుంచి కిందికి వచ్చి చెప్పేవాళ్ళు. దానియేలుని దర్శించాలన్నా, యోసేపుని దర్శించాలన్నా, మరియమ్మను దర్శించాలన్నా, వారికి ఏదైనా పని చెప్పాలన్నా, ఒక విషయం చెప్పాలన్నా దేవుని విషయాలు దేవదూతలు దిగి వచ్చేవారు. కానీ కృత నిబంధన ముగింపు దశకు వచ్చేటప్పటికీ దేవుడు దూతలకి ఇంకా ఆ పని క్లోజ్ చేసిండు. మీ పని అయిపోయింది, ఇప్పుడు మనుషులే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా అనేసి దేవుడు అపోస్తలులని, ప్రవక్తలని, లేక పరిచారకులను, యాజకులను, సేవకులను ఏర్పరచుకున్నాడు. వీటన్నిటిని మీరే వాళ్ళకి బయలుపరచాలి. కాబట్టి మన పరిచర్య అదన్నట్టు. దేవుని యొక్క సందేశాన్ని ఈ లోకానికి తీసుకొచ్చే వాళ్ళే దేవదూతలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభుని ధరించుకున్న ఈ యొక్క దూత అంటే ఒక మానవుడు కావచ్చు, లేకపోతే కొన్ని కామెంటరీస్ లో మటుకు నిజంగానే దేవదూత అని చెప్పబడింది, లేక ఒక స్పెషల్ పని అప్పగించబడింది. ఎందుకంటే ఇతనికి సూర్యుని ధరించుకోవడం అనేది ఒక ఆధిక్యత అన్నట్టు ఈ దూతకి. అటువంటి అవకాశం ఇచ్చినాడు అంటే ఎంత ప్రాధాన్యత లేక ఒక అధికారము అనుగ్రహించబడింది ఈ సృష్టిలో అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. దేవుడు మనుషులకి అధికారం ఇచ్చిండు, కానీ మనిషి దాన్ని పోగొట్టుకున్నది మనం అనేక పర్యాలు చూస్తూ ఉంటాం. మన ప్రభు తిరిగి అధికారాన్ని మనకు అప్పగించిపోయిండు, అది నువ్వు స్వీకరించాలా. నువ్వు స్వీకరిస్తేనే కానీ నీకు ఇటువంటి పరిచర్య ఉండదు అన్నట్టు. కాబట్టి ఈ దూతకి బాగా చివరిగా ముగింపు దశకు వస్తున్నాము ఈ యొక్క వాక్యానికి సంబంధించింది. ఈ దూతకి దేవుడు ఒక పరిచర్య అప్పగించింది. ఏంటంటే ఆయన తీర్పు గురించి ప్రకటించడం. కాబట్టి ఆయన తీర్పు ఏ రీతి ఉండబోతుంది, దేవునికి తిరుగుబాటుతనం చేసిన వీరందరి మీద ఇది చివరి యుద్ధం అన్నట్టు ఇది. కాబట్టి ఈ చివరి యుద్ధము ఏ రీతిగా ఉండబోతుంది, సమస్త ప్రజల మీద ఆ తీర్పు ఉండబోతుంది అనేది మనం ఇందాక చదువుతున్నాం. ఎంతమంది 4 రకాల గుంపులు అవి. ఈ 4 రకాల గుంపులు ఎప్పుడైనా కానీ 2గా విభజింపబడతాయి. 4 2గా విభజింపబడుతూ ఉంటాయి. అంటే మొదటి 2 గుంపులు సర్పములు, తేళ్లైతే 3వ గుంపు గొప్ప జన సమూహం. 4వ గుంపు ఎప్పుడు వీరి నుంచి బహు దూరంగా ఉంటుంది అన్నట్టు. పరిశుద్ధులు ఈ మొదటి 3 గుంపుల సహవాసంలో ఉండరు అన్నట్టు. వాళ్ళకి తెలుసు ఒకప్పుడు ఉండే వీరితో పాటు ఉంటే వీరికి పట్టిన దుస్థితి మాకు కూడా పడుతుందని వాళ్ళు ఎప్పుడు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు. ఎందుకంటే అది దేవుని యొక్క నడిపింపు వారికి. కొన్నిసార్లు కష్టం, ఎందుకంటే చర్చస్ తృణీకరిస్తూ ఉంటాయి ఈ 4వ గుంపుని. ఎందుకంటే మొదటి 3 గుంపులు ఎక్కడ ఉన్నాయంటే లోపలే ఉంటాయనేసి నేను ఎన్నిసార్లు మీకు చూపిస్తూ ఉంటాను. కాబట్టి ఈ యొక్క దేవదూతకి ఒక పని అప్పగించబడింది అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే పోయిన వారానికి సంబంధించిన విషయాలు తిరిగి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే ఎవరు అనేది ఆ యొక్క శాస్త్రులు పరిశీలించి మన ప్రభుని పరిశీలించినట్లు చూస్తూ ఉంటాం. ఈయన నిజంగా మనుష్య కుమారుడా, దానియేలు ప్రవచించినట్లు ఈయన నిజంగా మెస్సయ్యనా అని పరిశీలిస్తుంటారు. ప్రతిసారి ఆయన శోధిస్తూనే ఉంటారు. ఆయన ఎన్నిసార్లు చెప్పినను మీరు నమ్మలేదు అంటా ఉంటాడు. కాబట్టి పోయిన వారం మనం చూసినాము ఈ మనుష్య కుమారునికి సంబంధించిన విషయాలలో ఆయన సబ్బాతుకు ప్రభువు అక్కడికి మనం ముగించిన పోయిన వారానికి. అయితే ఈరోజు మరొక వాక్యం నేను చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఎన్నో వచనం? మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభు యోనాని గురించిన సూచన అనే ఒక విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము
12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. ముప్పై 38 నుంచి చదవండి. అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యుల్లోను కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ఇప్పుడు చూడండి, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియ ఏ గాని మరి ఏ సూచక్రియను అయినను వారికి అనుగ్రహింపబడదు. చూడండి, యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. కాబట్టి ఇక్కడ మన ప్రభు ఒక విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. సూచక్రియలు అడుగుతున్నారు మీరు, కానీ ఒకటే సూచక్రియ మీకు అనుగ్రహించబడుతుంది. ఏంది అది అంటే యోనాను గురించిన విషయం చెప్తుంది. అక్కడ ఏమనంటాడు, యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలపు కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యోనాను గూర్చిన ఒక విషయాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రభు అక్కడ పరిచయం చేస్తుంది. ఏంటంటే ఏ రీతిగా యోనా ఆ యొక్క తిమింగలపు గర్భంలో ఎంతకాలం ఉన్నాడు, 3 దివరాత్రం ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా. కాబట్టి ఆయన మరణం గురించి అతనే ఏ రీతిగా ప్రవచిస్తున్నా అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరోసారి తనే చెప్తుండో నేనే ఆ మనుష్య కుమారుడిని అని. కాబట్టి వారికి ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా గానీ ఇతను ఆ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ వారికి చూపిస్తా ఉన్నాడు అన్నట్టు. ముఖ్యంగా మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ డౌట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి ఎవరైనా చదవచ్చు అవకాశం అంటే. యేసు ఫిలిప్పుదై కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైన మీరైతే చదవండి. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారనిరి వారిని అడిగేను. అందుకు సీమోను, పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. చూడండి, కాబట్టి ఆ రోజులలో ఎంతమందికి ఈ ప్రశ్న ఉండే, ఈ మనుష్య కుమారుడు ఎవరు, నువ్వు నిజంగా మనుష్య కుమారుడవా అంటే ఆయన పరిచయం చేసుకుంటే నేను నిజంగా మనుష్య కుమారుడిని అనేసి. అంటే మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడు అన్న విషయాన్ని, ఎందుకంటే దేవుడు శరీరం దాల్చి రావడం ఈ లోకానికి మనుష్య కుమారునికి మీనింగ్ అని అర్థం అన్నట్టు. అయితే అందరూ ఏమనుకుంటున్నారు నా గురించి అనుకున్నట్టు, ఎవడేమనుకుంటే నాకేం పని అని అంటారు మనం ఇక్కడ తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే. కానీ అట్లా కాదు. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలా, వాళ్ళకి తెలియాలా. ఈయన అదే రీతి అడుగుతారు కదా, ఏమనుకుంటున్నారు నా గురించి. కొందరు యోహాన్ అనియో, కొందరు ఏలి అనియో, కొందరు ఇర్మీ అనియో, మరి కొందరు వేరొక ప్రవక్త అనియో అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు, దేవుని కుమారుడు అంటే మనుష్య కుమారుడే దేవుని కుమారుడు అని శిష్యులకు అర్థమైపోయింది. అందులో ముఖ్యంగా సీమోను పేతురు అన్న శిష్యుడు జ్ఞాపకం చేస్తుండు. అంటే శిష్యుల పక్షంగా ఈయన ఒకడు మాట్లాడుతుంది అక్కడ. అయితే దానికి మన ప్రభు ఏమని జవాబిస్తున్నా చూడండి. అందుకు యేసు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు,
పరలోకమందున నా తండ్రి ఈ పరలోకమందున సంగతి నా తండ్రి పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు పరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు గ్రహించిండ్రో, పేతురు తండ్రి పేరు యోనా అని ఇక్కడ రాయబడింది 17వ వచనంలో. అంటే పాత నిబంధన యోనా కాదు ఈయన. పాత నిబంధన యోనాకి పేతురు కాలానికి దగ్గర దగ్గర 500 సంవత్సరాలు తేడా. 500 సంవత్సరాలు కావచ్చు. అంటే మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో 300 సంవత్సరాలు. దానికి ముందు కనీసం ఒక 150-200 సంవత్సరాలు తేడా ఉండొచ్చు. అంటే 500 సంవత్సరాల తర్వాత కూడా యోనా అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కుమారుడు సీమోను పేతురు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు ముఖ్యంగా జ్ఞాపకం చేస్తున్నాడు సీమోను పేతురికి? మనుష్య కుమారుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క భూగర్భంలో దివారాత్రం ఉండబోతున్నాడో, యోనా అనే వ్యక్తి కూడా ఆ రీతిగా ఉన్నాడు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అక్కడ పేతురికి. కాబట్టి ఉపమాన రీతిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యోనా అంటే ఎంతమంది తెలుసు చెప్పండి? యోనా గురించి మనం కొన్ని సంవత్సరాల క్రితము దీర్ఘంగా రికార్డింగ్స్ చేసినాం. యోనా జీవన విధానం గురించి. యోనా పాత నిబంధన ప్రవక్తలలో ఎటువంటి వాడు అనేది ఆయన గురించి కేవలం యోనా గ్రంథంలోనే కాదు మనం చూస్తాం, ఇంకా తగిన ఇతర గ్రంథాలలో కూడా చూస్తాం ఆయన గురించి పాత నిబంధన పుస్తకాలలో. అవి నేను చూపించిన గతంలో. యోనా ఎంతో పాత ప్రవక్త అక్కడ, కానీ ఆయన ముఖ్యమైన పాత్ర మనం కేవలం యోనా గ్రంథంలోనే చూస్తాం. అది నినివేకి సంబంధించిన విషయాలు. పాత నిబంధన పుస్తకాలన్నిట్లోకెల్లా యోనా గ్రంథము బహు ప్రాముఖ్యమైనది చిన్న ప్రవక్తలలో. ఎందుకు అంటే ఇతనికి ఒక ముఖ్యమైన పని అప్పగించబడింది. ఏంది అంటే, పాత నిబంధన పుస్తకాలలో అన్యులకి సువార్త చెప్పడం అనేది మొట్టమొదటి పుస్తకం ఇదే. పాత నిబంధన పుస్తకాలలో అన్యులకి సువార్త ప్రకటించేవాడు మొట్టమొదటిసారిగా యోనానే. కాబట్టి యోనా కంటే శ్రేష్ఠైన మన ప్రభు అన్న విషయాన్ని అక్కడ పరిచయం చేయబడుతుంది ఇక్కడ. అయితే యోనా కుమారుడు కూడా సీమోనే కాబట్టి సీమోనికి బయలుపరుస్తున్నాడు. సీమోనికి చెప్తున్నాడు ఏంటంటే, ఇది నీకు మనుషులు లేక రక్త మాంసంలో బయలుపరిచేది కాదు, పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచింది అన్నాడు. కాబట్టి అనేక పర్యాలు ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతుండా లేక ఈ లోకస్తులు మాట్లాడుతుండ్రా? శరీరీతిగా అంటే నీ సొంత తలంపులు ఉపయోగించి నువ్వేదో కష్టపడి సంపాదించుకున్నావు అనేది కానే కాదు. సమస్తము మనకి పైనుంచి బయలుపరచబడింది, మన ప్రభు నుంచి బయలుపరచబడింది. ఏ రీతిగా? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్ముడే ఇవన్నిటిని మనకి బయలుపరుస్తూ ఉంటాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా పాతాళ లోకపు ద్వారముల గురించి ఇక్కడ చెప్పబడింది. అంటే అవి ఎన్నో ద్వారాలు. మీకు బాగా అర్థం కావాలంటే పాతాళ లోకపు ద్వారాల గురించి, అదే రీతిగా పాత నిబంధన పుస్తకంలో వచ్చినప్పుడు గుమ్మంల గురించి మనం కొంతకాలం కింద ధ్యానించినాం. గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొని ధ్యానించి, ఎందుకంటే నీ రాజు రాబోతున్నాడు. కాబట్టి గుమ్మము లేక ద్వారము అంటే ఒక జీవి, ఒక మనిషి లేకపోతే లేక ఒక ఆత్మ అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా. పాతాళ లోకపు ద్వారములు అంటే దుష్ట శక్తులు అన్నట్టు. అవన్నీ అవి నీ ఎదుట నిలబడలేవు సంఘం ముందు. అంటే చర్చికి ఎంత పవర్ ఇచ్చినది ఇది అర్థం చేసుకుంటే మటుకు సేవకులు ఎంతో ధైర్యంగా సువార్త పరిచర్య ప్రకటిస్తూ ఉంటారు. కానీ ఈరోజు భయంతో అంటే పాతాళ లోకపు ద్వారములను చూస్తే భయపడుతున్నారు. కానీ ఇక్కడ పాతాళ లోకపు ద్వారములు చర్చి ఎదుట నిలబడలేవు, సంఘం ఎదుట నిలబడలేవు అని ఇక్కడ మన ప్రభు ఇచ్చిండు. ఎందుకు మనం ఆయన మాట నమ్మతలేం? ఆయన మాటను ఎందుకు వింటలేం? మనం మీరు తలలు ఎత్తుకోవాల్సిన వాళ్ళు తలలు ఎందుకు దించుకుంటున్నారు? ఈరోజు జరుగుతుంది అదే కదా ప్రపంచమంతా. అంటే ఏదో లోపం ఉంది మతపరమైన జీవితంలో. అంటే అది గలిబిలితో కూడింది, బబులోనికి నిర్ణయంగా అయిపోయింది. మద్యంతో కూడినది లేక మత్తుతో కూడిన జీవితం, నిద్రకు సంబంధించింది, తిండికి సంబంధించింది, శరీర వ్యామోహాలకి సంబంధించిన సేవ పరిచర్య అన్నట్టు ఈ రోజులలో ఉన్నది. కానీ పాతాళలోకపు ద్వారములు నీ ఎదుట నిలబడవు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాటి మీద నీకు అధికారం ఇచ్చిండు దేవుడు. నువ్వు వాడుకోక ఇంతకాలం దాని నుంచి బాధపడుతున్నావు. అయ్యో ఏమైపోతుంది నాకు అని. చీకటి శక్తులను చూస్తే భయపడము, మంత్రాలను చూస్తే భయపడము, దయ్యం బట్టి వాళ్ళని చూస్తే కూడా భయపడుతుంటారు. మనుషులు దూరంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఈ సత్యం తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ సత్యం అర్థం చేసుకున్నావో,
పాతాళ లోకపు ద్వారములు క్రైస్తవుల ఎదుట అంటే చర్చి ఎదుట నిలబడలేవు. అంటే అది ఎటువంటి చర్చ్? పరిశుద్ధమైనది, నిష్కలంకంగా ఉండేది, ఎటువంటి మచ్చ ముడత లేని జీవితం అది. అటువంటి కన్యకగా నువ్వు ఉండనగలిగితేనే కానీ నీ ఎదుట నిలబడలేవు. కాబట్టి నీకు ఎంతో పవర్ ఇచ్చిండు, చర్చికి ఎంతో పవర్ ఇచ్చిండు. కానీ ఈరోజు దాన్ని వాడుకోలేక చర్చ్ ఏ స్థితిలో ఉందో మనం గ్రహించగలం అన్నట్టు. ఆయన యాకోబు నిత్యానికి సాదృశ్యము అని మరి ఒక స్థలంలో పరిచయం చేయబడతారు. చూడండి, ఎవరన్నా యేసు ప్రభు ఈ యొక్క మనుష్య కుమారుడు ఎటువంటి వాడు అనేది బైబిల్లో ఎన్నో ప్రాంతాలను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనంలో ఆయన గురించి చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము మత్తయి సువార్త మనుష్య 13వ కుమారుడు అధ్యాయం 41వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి, యేసు ప్రభు యొక్క చివరిగా ఆయనకున్న ఆ యొక్క అధికారం ఎటువంటిది అనేది చెప్తాడు ఇక్కడ. మనుష్య కుమారుడు అంటే ఆయన చివరిగా ఏం చేయబోతున్నాడు? మనుష్య కుమారుడు తన దూతలను పంపును అని చెప్తున్నాడు అక్కడ. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. ఇంకో స్థలంలో మనం చూస్తాము, మనుష్య కుమారునికి మీదుగా దూతలు పైకి ఎక్కడము, క్రిందికి రావడం చూస్తూ ఉంటాం. అంటే యాకోబు నిచ్చెనలాగా కూడా ఈయన పరిచయం చేయబడినట్టు యాకోబు చూస్తున్న నిచ్చెన కూడా యేసు ప్రభువే. ఆశ్చర్యంగా కొంతకాలం కిందట నేను చూపించిన వాక్యంలో యాకోబు నిచ్చెన పైనుంచి క్రిందికి ఉంది, కానీ దూతలు కింద నుంచి పైకి పోతున్నట్లు నేను చూపించిన వాక్యంలో. ఎన్ని సంవత్సరాల నుంచి మనం ధ్యానిస్తున్నాం ఈ వాక్యాన్ని, కానీ మనం దాన్ని గ్రహించలేకపోయినాం. ఎందుకంటే ఇవన్నీ చిహ్నాలు, ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ చిహ్నాలు ఇవన్నీ. అంటే దూతలు క్రింద నుంచి పైకి ఎందుకు పోతున్నారు పరలోకానికి? అసలు వాళ్ళు పరలోకం నుంచి కిందికి రావాలి కదా. మీకు ఎప్పుడైనా టైం ఉంటే అది తిరిగి చూడండి. యాకోబు నిచ్చెనకు సంబంధించిన బోధ. నిచ్చెన పైనుంచి క్రిందికి ఉంది, కానీ క్రింది నుంచి దూతలు పోతున్నారు ఫస్ట్. కాబట్టి అర్థం చేసుకోవాలా, ఎవరు ఈ క్రింది నుంచి పోతున్న దూతలు అంటే యేసు ప్రభు అనే నిచ్చెన ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి పోలేరు. అంటే ఎప్పుడు పోతారు పరలోకం? పరలోకం అనేది దేవదూతలు. అంటే మనుషులు దేవదూతల్లాగా మారితేనే కానీ పరలోకానికి పోలేరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అయితే యేసు ప్రభు ఆ విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నట్టు. ఆయన పరలోకానికి తీసుకొని పోయేవాడు ఆయనని, పరలోకం నుంచి క్రిందికి తీసుకొచ్చేవాడు కూడా ఆయనని. అది మనం చూస్తాము. మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చూస్తామంటే, ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు మన ప్రియులను అందరినీ వెంట పెట్టుకొని వచ్చును అని చెప్తుంటాం. కాబట్టి మనం దుఃఖపడద్దు, నిరీక్షణ లేని ప్రజల వలె మనం ఏడవద్దు, దుఃఖపడవద్దు అని చెప్తుండే. ఎందుకంటే ఏ రీతిగా అయితే మన ప్రభు మృతుల నుంచి లేచిండో అదే రీతిగా మనం కూడా చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారు. అయితే వారిని అందరినీ ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. అప్పుడు సజీవం ఉన్న మనం అందరము వాళ్ళని చూస్తాము అని ఉంది ఆ వాక్యం. వాళ్ళందరినీ కలుసుకుంటాము. మనుష్య కుమారుడు అర్థం చేసుకోండి, తన దూతలను పంపుతాడంట. పంపినప్పుడు ఏం చేస్తారు ఈ దూతలు? ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అంటే దేవదూతలకి అంటే చూడండి, ఎవరికి ఇది? తీర్పు తీర్చే వారికి సంబంధించింది వాక్యం. దేవదూతలు అంటే మనుషులని దేవదూతల్లాగా దేవుడు మారుస్తున్నాడు. వారికి అధికారం ఇస్తుండో తీర్పు తీర్చడానికి. ఎవరికి? దుర్నీతి పరుల మీద. ఎవరి దుర్నీతి పరులు? సర్పములు, తేళ్లు. ఈ రెండు గుంపులు శాశ్వతంగా అగ్నిగుండంలో పడవేయబడతాయి. కానీ 43వ వచనంకి వచ్చినప్పటికీ ఆయన చెప్తున్నాడు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక అని ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. ప్రకృతి సహజమైన చెవులకి ఇవి అర్థం కావు. నీ ఆత్మీయమైన చెవులు నువ్వు వాటిని పొదును పెట్టుకోవాలా. వీటిని అర్థం చేసుకుని వినడానికి బహు జాగ్రత్తగా నువ్వు వాటి పట్ల ఆసక్తి చూపించాలా. నీతిమంతులు
తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదరంట. అంటే ఎంత వెలుగుంటుంది నీ దగ్గర అర్థం చేసుకో. ఒకవేళ ఇప్పుడు పరలోక రాజ్యమే మన మధ్యలో ఉందన్నప్పుడు నువ్వు సూర్యుని వల్ల తేజరిల్లినవా? ఒకసారి పరిశీలించుకోవచ్చు. అట్లా కూడా నిజంగా నువ్వు సూర్యుని వల్ల తేజరిల్లుతున్నావా? లేదా భవిష్యత్తులో ఎప్పుడు ఉండబోతుంది అనుకుంటున్నావా? రక్షింపబడ్డవాడు ప్రతి ఒక్కరు సూర్యుని వల్లే తేజరిల్లుదురు. తండ్రి రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యలోనే ఉంది అంటాడు. కాబట్టి చూడండి, ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డాయి. మనుష్య కుమారునికి ఉన్న ఆధిక్యతకు సంబంధించిన విషయాలని మనము ఒక దీర్ఘంగా ఇంతగా ధ్యానిస్తా ఉన్నాం కదా. ఆయన ఎటువంటి మనుష్య కుమారుడు అన్న విషయాన్ని మనం అర్థేసుకుంటున్నాం. యేసు అంటే శరీరం దాల్చి వచ్చినవాడు రక్షించడానికి. క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు, అంటే పరిశుధాత్మ నడిపింపున్నవాడు. అంటే ఆయనలో సంపూర్ణంగా ఆత్మ ఉంది అన్న విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కొంతకాలం కిందట. కాబట్టి ఆయన ఎటువంటి మనుష్య కుమారుడు అనేది ఇక్కడ పరిచయం చేయబడింది. ఇంకొంచెం టైంలో మనం ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దానియేలు గ్రంథంలో ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. ఈయన ఎటువంటి వాడు అంటే మనుష్య కుమారుడు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథము టైంని బట్టి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇంకొక వాక్యం ఉంది. మనుష్య కుమారునికి సంబంధించిన పాత నిబంధన పుస్తకాలలో మరి విశేషంగా చూడండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. గతంలో చూసిందే ఇది, తిరిగి ఈరోజు చూడబోతుంది. ఎటువంటి పరిస్థితి అంటే మనుష్య కుమారునికి సంబంధించిన వాక్యాలను మనం చూపిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ దానిలో ఏ రీతిగా ఆయన దర్శనంలో ఇతన్ని చూస్తుండో ఈయన ఏ రీతిగా ఉన్నాడన్న విషయాన్ని మనం చూసుకుంటామంటే మన ప్రభు ఆయన ఎట్లా ఉన్నాడు మొదటి నుంచి కూడా అనేది ఇక్కడ మనకు పరిచయం చేయబడుతుంది. 5వ అధ్యాయం నేను చూపిస్తాను మీకు. పారసిక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడను. చూడండి, దేవుడు తన బిడ్డలకి బయలుపరుస్తూనే ఉంటాడు. నువ్వు కూడా ప్రయత్నించాలి కదా. మనం ఏం చేస్తామంటే ఎవరైనా చూపిస్తే చూడడానికి ప్రయత్నిస్తుంటాం, కానీ నాకెందుకు బయలుపరచాడు దేవుడు అని ఆసక్తితో మనం ఆయన సన్నిధిలో సమయం గడపం కదా. ఈ రోజులలో అంతా రెడీమేడ్, ప్రతిదీ రెడీ టు ఈట్, రెడీమేడ్ గార్మెంట్స్, రెడీ టు వేర్, ప్రతిదీ రెడీమేడ్ అన్నట్టు. అంటే అట్లా అన్ని రెడీగా పెడితే మనం ఎంజాయ్ చేస్తాం అన్నట్టు లైఫ్. కానీ ఎవరికి కూడా ఆయన సన్నిధిలో సమయం గడపాలా, కనీసం ఒక 2 గంటలు ప్రార్థనలో కూర్చోాలా, 3 గంటలు, 6 గంటలు, 4 గంటలు మోకాళ్ళ మీద ఉండగలమా? ఉండలేము. ఉంటే మటుకు నీకు కూడా ఇవన్నీ బయలుపరుస్తాడు. నువ్వు చూస్తావు గంభీరమైన దేవదూతలు, గజగజ వణుకుతావు దేవదూతలు చూస్తే. ఎందుకంటే ఆ దేవదూతలను చూస్తే చాలా భయం వేస్తుంది. వాళ్ళ కండ్లు ఏంది, వాళ్ళు ఎంత పొడుక్కుంటారు, 10 feet 15 feet ఉంటారు హైట్, పెద్ద రెక్కలు ఉంటాయి. వాళ్ళ కళ్ళను చూస్తేనే గజగజ వణుకుడు వస్తుంది మనుషులకి, ఎవరిని చూసినా కానీ. అందుకే మీరు బైబిల్ అంతా చూడండి, పాత నిబంధన పుస్తకాలు మొదలుకొని కొత్త నిబంధన వరకు దేవదూత దిగొచ్చిందంటే మనుషులు వణుకుతా ఉంటారు భయంతో. అందుకే ఎక్కడ చూసినా కానీ దేవదూత క్రిందికి దిగొచ్చినప్పుడు భయపడకూడి అంటాడు. ఎందుకంటే దేవదూతను చూడగానే భయపడిపోతారు మనుషులు. ఎందుకంటే అంత వాళ్ళు చూస్తేనే భయం వేస్తుంది అన్నట్టు. వాళ్ళ ఏమంటాము, వాళ్ళ అపియరెన్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అన్నట్టు, గజగజ వణుకుతూ ఉంటుంది. చాలా మంది చెప్తుంటే వింటా ఉంటాం, సాక్షాత్ బ్రదర్స్ సిస్టర్స్ గురించి చెప్తా ఉంటాం. నువ్వు పరిచయం చేస్తుంటే నీ వెనకాల దేవుడుత నిలబడినట్లు నేను చూసిన. అప్పుడు నేను ఒకసారి చెప్పిన సిస్టర్, నా వెనకాల దేవదూత ఉన్నట్టు నాకు తెలిసి ఎప్పటి నుంచో, కానీ నీకెందుకు చూపించిండో తెలుసా? నువ్వు కూడా దేవదూతలతో పాటు సహవాసం చేయగలవు, దేవదూతతో పాటు కలిసి నువ్వు యుద్ధం చేస్తావని వాక్యం ఉంది. నీకు ఆ యొక్క ఏమంటాము అనుభూతి కొరకు దేవునికి అది చూపిస్తుండ. నాకు తెలుసు ఆల్రెడీ ఉన్న దేవదూతలని, కానీ నీ దగ్గర ఉన్న దేవదూతలను ఎప్పుడన్నా సంభాషించినవా? చూడకపోతేవే. బైబుల్ వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరికి 2 దేవదూతలను ఇచ్చిండు దేవుడు. నీకు లెఫ్ట్ రైట్, కుడి ఎడమల 2 దేవదూతలు ఉంటారు. దీవారాత్రులు నిన్ను కాచి కాపాడుతూ ఉంటారు. దుష్టాత్మలు నిన్ను
పట్టుకోకుండా, నీలోనికి రానియకుండా వాళ్ళు నిన్ను కాపాడుతూ ఉంటారు. కానీ దుష్టాత్మలు వాటితో పోరాడతాయి. ఎందుకంటే నువ్వు శరీరానుసారంగా ఉంటే మటుకు ఆ దేవదూతలు నిన్ను కాపాడలేరు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కానీ నిన్ను కాపాడలేరు వాళ్ళు. నువ్వు శరీరానుసారంగా జీవిస్తే ఆ దుష్టాత్మలకి నువ్వు గుమ్మంలు తెరిచినట్లు, నీ డోర్స్ తెరిచినట్లు అవన్నీ వచ్చేస్తాయి. ఎన్ని డోర్స్ ఉన్నాయో నేను ఒకసారి మీకు చూపిస్తా. మనిషిలోనికి సైతాన్ శక్తులు దూరాలంటే ఎన్ని డోర్స్ ఉన్నాయో నేను ఒకరోజు చూపిస్తాను మీకు. అదంతా ఆత్మీయంగా మీరు ఎంత అభివృద్ధి పొందితే ఆ దశ వరకు వచ్చినప్పుడే వాటిని మనకు దేవుడు బయలుపరచాడు. కాబట్టి ఆ డోర్స్ అన్నిటిని నువ్వు మూసుకోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ డోర్స్ ఏదో నీకు తెలవాలి. నీ శరీరంలో ఉన్న డోర్స్, నీ జీవితంలో ఎన్ని ద్వారాలు ఉన్నాయో ఆ ద్వారాలు అన్నిట్లో నుంచి వాడు నీలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ హృదయం ఎంతో విశాలమైంది. కొన్ని లక్షల కొద్ది ఆత్మలు నీ హృదయంలో జీవించగలవు. ఎందుకంటే నేను గతంలో ఒకరోజు వాక్యం చూపించిన మీకు, దేవుడు మా నరుని సృష్టించినప్పుడు సమస్త సృష్టిని వాడి హృదయంలో పెట్టిండు. అట్లా దాచిపెట్టిండు. ఈ సృష్టిని వాడి హృదయంలో దాచిపెట్టిండు దేవుడు. అందుకు ఈ దురాత్మలన్నీ నీ హృదయంలోకి వచ్చి నివసించని ఆశపడుతున్నాయి. ప్రతి ఆత్మ, దురాత్మనే కాదు పరిశుద్ధాత్మ కూడా నీలో నివసించాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరం అది నీ హృదయంలో రావడానికి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తావు? దురాత్మలకు చోటు ఇవ్వద్దు నువ్వు. అవి వచ్చినాయంటే నీలో బలహీనతలు, రకరకాల రోగాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు బహుగా మంచి ఆరోగ్యం కలిగి ఆయన కొరకు గట్టిగా నిలబడాలంటే మటుకు నీలో పరిశుధాత్మ కార్యాలు జరగాలి. అందుకు ప్రార్థన, ఉపాసనలు నీకు అవసరం. ఇప్పుడు చూడండి, 3వ సంవత్సరం అంటే కోరేషు రాజు పరిపాలనలో 3వ సంవత్సరం బెల్తెషాజర్ అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడను. ఏంటది? గొప్ప యుద్ధము జరుగు అన్న సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాను. అది దర్శనము వలన అతనికి తెలిసినది. ఆయన ప్రభు మనకు కూడా చూపించింది కదా ఎన్నో దర్శనాలు. మనతో పాటు ఎన్నోసార్లు మాట్లాడిండు. యుద్ధాలు జరగబోతున్నాయి, త్వరలో భయంకరమైన యుద్ధాలు జరగబోతున్నాయి, లక్షల కొద్ది ప్రజలు చనిపోబోతున్నారు అని మనకు చూపించింది దేవుడు. కాబట్టి అది కామనే కదా. యుద్ధాల గురించి, యుద్ధ సమస్యల గురించి మీరు వింటారు కదా. అవును చెప్పిండు. టైమింగ్, రకరకాల రోగాలు రాబోతున్నాయి అని చెప్పిండు దేవుడు మనకి. కానీ అది ఎవరిని పడుతుంది, ఎవరిని పట్టదో అది చెప్పిండ్రా? అది చెప్పలేదు కదా. అది ఎవరిని పడుతుంది, ఎవరిని పట్టదు. ప్రార్థన పూర్వకంగా ఎక్కువ సమయము ప్రార్థనలు గడిపిన వారిని మటుకు అవి ఏం ముట్టలేదు. ఎందుకంటే నీ ప్రార్థన జీవితంలో నీ హృదయంలో అగ్ని మండుతూ ఉంటుంది. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా అగ్నిమయం అయిపోతావు. నువ్వు నీ అగ్ని చల్లారిపోతుంటది నువ్వు ప్రార్థనలు సన్నగిల్ల కొద్దీ. నేను అది గమనించిన. యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు ఎక్కువ ప్రార్థనలో ఉంటారు. ఆచారబద్ధంగా జీవించే వాళ్ళు ఏదో టైం పాస్ ప్రార్థన అంటాం దాన్ని మనం. లేక వాక్య ధ్యానం కూడా టైం పాస్ వాక్య ధ్యానం అనేది. నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఎక్కువ సమయం ఆయనతో పాటు గడుపుతావు, ఆయన సమాసంలో. అప్పుడే నా దర్శనరీతిగా మాట్లాడతాడు నీతో. అనేకమైన విషయాలు నీకు స్వరం వినిపిస్తూ ఉంటుంది. నీ హృదయంలో నుంచి వినిపిస్తుంటాడు స్వరం. కాబట్టి దర్శనాలు అనుగ్రహిస్తుంటాడు దేవుడు. అప్పుడు ఏం జరిగిందండి? 2వ వచనం, ఆ దినంలో యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తులనైతిని. అంటే ఏంటంటే 3 వారాలు ఉపాసన కూడా ఉన్నాయి. యుద్ధాల గురించి, గొప్ప యుద్ధం గురించి ఆయన విన్నప్పుడు ఆయన బహు దుఃఖంగా ఉన్నాడు. అంటే ఎంతమంది చనిపోబోతున్నారే ఈ యుద్ధంలో, ఆయన ప్రజలు కూడా చనిపోతారే. ఈరోజు ఎంతమంది ప్రజలు చనిపోతున్నారు యుద్ధాలలో, మరణకాండ. అది మనం ఎప్పుడు చూసినాం? ఎన్నో సంవత్సరాల క్రితమే చూసినాం. రక్తము ఏర్లై పారును ప్రపంచం అంతటా. అయితే 3వ వచనం చూడండి, ఆయన ఎట్లా ఉపాసం చేస్తున్నాడు. 3 వారములు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. అంటే 21 days ఆయన ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్నానం కూడా చేసుకోలేదు. అంటే ఎంతగా బాధలు కూడా ఊహించుకోండి. మనకి ఎట్లుంటుంది తెలుసా? బాధ ఒక పూటే ఉంటుంది, దాని తర్వాత ఉండదు మనకి. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి దర్శనాలు నువ్వు చూస్తావో నువ్వు అప్పుడు నిజంగా ఉపవాస ప్రార్థన అంటావు. అందుకొరకన్నా దర్శనం చూడాలా, అందుకొరకు కనిపెట్టాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి దేవుని దర్శనాన్ని. ఎందుకంటే నేను చూపించిన గతంలో
దేవుడు మనిషితో మాట్లాడాలంటే మనిషి భాషతో మాట్లాడాడు, ఆయన భాషతోనే మాట్లాడతాడు. ఆయన భాష ఏంది? కళలు, దర్శనాలు, ప్రవచనాలు. ఆ కళలలో ఆయన ఆయన అక్షరాలు ఏంది అంటే సింబల్స్, సూచనలు, చిహ్నాలు. వాటన్నిటిని నువ్వు అర్థం చేసుకుంటేనే కానీ ఆయన భాష నీకు అర్థం కాదు. జీవితాంతం దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా. ఆ భాషల వరం కొరకు నువ్వు ప్రయాసపడాలా. అయితే చూడండి ఇప్పుడు ఏం జరిగింది. 4వ వచనం. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. ఏం జరిగింది ఇప్పుడు? 5వ వచనం. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. చూడండి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. నార బట్టలు మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే నార బట్ట ఎట్లుంటాయి? తెల్లగా, అంత డెకరేటివ్ గా మన కాలంలో ఉన్నట్లు ఉండవు కదా బట్టలు. నార బట్టలు అంటే సాధారణంగా ఉండేది అనిపించేది. కానీ ఇప్పుడు చూడండి, అతడు నడుమున మేలి బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను. వీటన్నిటిని మీరు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తో పోల్చుకుంటే మటుకు ఇంకా ఎవరు మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నట్టు. దాన్ని అర్థం చేసుకోవడంలో ఇది తప్పని ఎవరు రుజుపరచలేడు అన్నట్టు. కాబట్టి యేసు ప్రభుని మరోసారి చూస్తున్న దాని అని ఇక్కడ ఎట్లున్నాడు చూడండి. నారబట్టలు వేసుకున్నాడు ఇతను, మనుషు కుమారుడు. తర్వాత నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను. కొన్నిసార్లు ఈ విషయాలు నేను చూపించినప్పుడు చాలా మంది డిస్టర్బ్ అయినారు. ఏంటంటే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చూసినప్పుడు యేసు ప్రభు గురించి నేను చూపించిన. అక్కడ ఆయన నిలువు టంగి వేసుకున్నాడు, మెడ చుట్టూ ఆయన బంగారు హారం వేసుకున్నాడు, నెక్లెస్. యేసు ప్రభు మెడ చుట్టూ బంగారం ఉన్నది, బంగారు హారం ఉంది అని చూపించిన. ఇక్కడ మటుకు ఆయన నడుముకి బంగారు నడికట్టు కట్టుకున్నాడు. సరే, కిరీటం అంటే బంగారు కిరీటం అని మనకు తెలుసు, కానీ మెడ ఇక్కడ నడుముకి కూడా బంగారం కట్టుకున్నాడు. కాబట్టి చర్చెస్లలో ఇది వ్యతిరేకం అన్నట్టు. మీరు గోల్డ్ వేసుకోవద్దు, గోల్డ్ కొనుక్కోవద్దు. అప్పుడు ఏమవుతుందంటే ఈ లోకస్తులు మొత్తం తీసేసుకుంటారు గోల్డ్, నీకు చివరికి ఏం దొరకదు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? కొంతకాలం కిందట నేను చూపించిన గోల్డ్కి సంబంధించిన విషయాలు. ఈ లోకంలో ప్రతిదీ కరెన్సీ అంటాం కదా, రూపాయలు కానీ, డాలర్లు కానీ, రూబుల్స్ కానీ, ఏవైనా కానీ, ఏ దేశపు రూపాయలైనా కానీ, కరెన్సీ కానీ, అన్ని బంగారుతోనే పోలుస్తారు అన్నట్టు. బంగారు విలువతోనే పోలుస్తారు అన్నట్టు. ఇప్పుడు అమెరికన్ డాలర్ అంటే రూపీతో పోలిస్తే ఇప్పుడు 87 రూపాయలే ఉంది. 75 నుంచి 85, 89 వరకు వెళ్ళిపోయింది. 88 వరకు వెళ్ళిపోయింది. అంతగా తగ్గిపోయింది ఇప్పుడు రూపాయి విలువ. దాన్ని ఎట్లా పోలుస్తారంటే బంగారంతో. అంటే నీ దేశంలో ఎంత బంగారం ఉందో దానికి తగినట్లు రూపాయి విలువ పెరుగుతుంది అన్నట్టు. కాబట్టి ప్రతిదీ బంగారంతోనే పోలుస్తారు. కాబట్టి మనుషులు బంగారానికి ప్రాధాన్యత ఇస్తారు ఈ లోకస్తులు అని. ముఖ్యంగా చైనాలో ఎక్కువ మందికి ఎక్కువ బంగారం చైనాలో ఉందంట. అసలు ఎక్కువ బంగారం ఎక్కడ ఉండాలి తెలుసా? ఆఫ్రికాలో ఉండాలా. ఎందుకంటే బంగారు గనులు అక్కడ ఉన్నాయి చైనాలో, ఆఫ్రికాలో. కానీ వాళ్ళు బంగారం అంతా ప్రపంచానికి అమ్మి వాళ్ళు ఇంకా పేదవాళ్ళలాగానే విడిపోయారు. అట్లా రకరకాల దేశస్తులు బహు తెలివిగా ముందుగానే జాగ్రత్త పడ్డారు. క్రైస్తవుల పరిస్థితి ఏంది? బంగారు నగలు వేసుకోవద్దు, మనం ఆడంబరంగా జీవించొద్దు అని అవేమి అనుకోలేదు. చివరికి పేదవాళ్ళేటు. ఇప్పుడు చూడండి ఆయన ఎట్లున్నాడో. యేసు ప్రభు యొక్క ఆయనని ఎట్లా మనము ప్రకటిస్తున్నాం, ఆయనని ఎట్లా చూపిస్తున్నాం అనేది. ఆయన మనుషు కుమారుడే, కానీ సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడని ఇక్కడ పరిచయం చేయబడుతుంది మనకి. ఇప్పుడు చూడండి శరీరం ఎట్లుందో. యేసులో శరీరాన్ని ఎట్లా చూడగలవు నువ్వు? ఆయన మనిషిలాగా శరీరం ధరించి వచ్చిండు, కానీ ఆయన అసలు రూపం ఎట్లుంది చూడండి. 6వ వచనం. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. ఇంగ్లీష్ లో బాగుంది, తను తెలిస్తే చదువుకొచ్చిన తర్వాత టైం అయిపోతుంది మనకి. హిస్ బాడీ వాజ్ లైక్ బెరిల్ అని ఉంది. అంటే అదొక విలువగల రత్నం లాంటిది, ఒక మాణిక్యం లాంటిది. ఎట్లుంటదంటే అద్దంలో మనం చూస్తే
ఇక్కడ నుంచి చూస్తే అటు దిక్కుడు కనిపిస్తుంది. అంటే ఆయన శరీరం అట్లా ఉందన్నట్టు. ఎట్లా ఆ రక్తవర్ణపు రాయి. మన ప్రభు శరీరము రక్తవర్ణపు రాయి వంటిది. అంటే ఆయన జగత్ పునాదులు వేయబడక ముందే మన కొరకు గొర్రెపిల్ల వధింపబడిన విషయం మనకు తెలుసు. అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందే ఆయన మరణించిన మన కొరకు. కానీ టైం ముందుకు వెనకలికి వెళ్తా ఉంటుందని ఎన్నిసార్లు చూపిస్తూ ఉంటుంది వాక్యం. ఆ సృష్టి ఆరంభానికి ముందు జరిగిన ఆ యొక్క బలియాగాన్ని దాన్ని తీసుకొచ్చి తిరిగి దేవుడు 2000 సంవత్సరాల క్రితము మన కొరకు పెట్టిండు అక్కడ. ముఖ్యంగా మన కొరకు. దానికి ముందు లేరు మనుషులు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు తెలియదు ఆయన మన కొరకు మరణించిందనేసి. విశ్వాసంలో కొంతమంది ఆయన స్వీకరించారు పాత నిబంధన కాలంలో. కానీ ఆయన మన కొరకు మరణించిండు మన పాపం నిమిత్తం అని గ్రహించింది ఎవరు? 2000 సంవత్సరాల తర్వాత మనుషులే, ముఖ్యంగా రక్షింపబడ్డ వారి. కాబట్టి ఇప్పుడు చూడండి, అతని ముఖము మెరుపు వలె ఉండేను. తర్వాత అంటే ఆయన ముఖాన్ని ఎవరు చూడలేరు, ఎందుకంటే ఆ ముఖం అంతా మెరుపుతో ఉన్నది అన్నట్టు. అతని కన్నులు జ్వాలమయమైన ద్వీపములను. ఎందుకు నేను చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి. ఇది నీకే వర్తిస్తుంది ఇది నువ్వు స్వీకరిస్తే, లేకపోతే నీకు ఎప్పటికి దొరకదు ఈ వాక్యం. అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అంటే ఆయన ఎట్లున్నాడో నువ్వు కూడా అట్లనే ఉంటావు అని చెప్తుంది ఈ వాక్యం. అతని భుజములను పాదములను తలతలాడు ఇత్తడిని పోలి ఉండేను. మొదటి అధ్యాయంలో చూస్తాం మనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండేను. అంటే దానియేలు చూస్తున్న దర్శనంలో మనుష్య కుమారుడు ఎట్లా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ముఖం ఎట్లుంది, ఆయన శరీరం ఎట్లుంది, ఆయన తర్వాత కనులు ఎట్లున్నాయి, ఆయన భుజములు ఎట్లున్నాయి, ఆయన పాదములు ఎట్లున్నాయి, తర్వాత అతని మాటల ధ్వని నర సమూహపు కంఠధ్వని వలె ఉండనంటే కొన్ని లక్షల కొద్ది మనుషులు మాట్లాడితే ఎట్లుంటుందో ఆయన స్వరం అట్లుంటుందంట. ఒక రకంగా ఇంగ్లీష్ లో చెప్పాలంటే వైబ్రేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఆయన స్వరంలో వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే మీకు ఈ సత్యంను తర్వాత తీరిగా మీరు అర్థం చేసుకొని ప్రయత్నించండి. నీ కంఠధ్వని వైబ్రేట్ అవుతుందా? నువ్వు వాక్యం ప్రకటించినప్పుడు, నువ్వు రోగుల కొరకు ప్రార్థించినప్పుడు, దయ్యమే వెలగొడతప్పుడు నీ స్వరం అట్లా ఉండాలని చెప్తుంది వాక్యం. అంటే రౌద్రంతో లేక ఆ యొక్క సింహం గాండ్రిస్తే ఎట్లుంటది, అంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు ఆ స్వరం. తర్వాత ఒక జల ప్రళయం వస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది ఆయన స్వరం నుండి. కొన్ని కోట్లాది బూరలు ఊదితే ఎట్లుంటుందో ఆయన స్వరం అట్లుంటుంది అన్నట్టు. ఆ స్వరానికి గజగజ వణుకుతారు మనుషులు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దానియాలతో పాటు చాలా మంది చూస్తారు ఈ దర్శనం. ఇది నేను చెప్పే పాయింట్. ఇప్పుడు మన గ్రూప్ లో కూడా చాలా మందికి తెలుసు దర్శనాలు. మనం చూస్తున్న దర్శనాలు ఇంకొంతమంది కూడా చూస్తుంటారు మన గ్రూప్ లో. క్రాస్ చెక్ చేసుకుంటా ఉంటాం మేము. అందుకే ఈబీపీఎంలో ముఖ్యంగా ఇది ఏంటంటే, ఒకవేళ నీకు ప్రవచనం దేవుడు ఏదైనా బయలుపరిస్తే దర్శనరీతికి కానీ ప్రవచనపరంగా కానీ నాకేదైనా బయలుపరిస్తే మేము ఇద్దరం చెక్ చేసుకుంటాం, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అంటే అందరం కాదు, కొందరే అట్లా పరిశీలించుకుంటాం. ఎందుకంటే తెలుసు ఇది నీకు కూడా బయలుపరచాడు, నాకు కూడా బయలుపరచాడు. 2-3 సాక్షులతో దేవుడు తాను చేయపు ప్రతి కార్యాన్ని స్థిరపరుస్తాడు అన్నట్టు. కాబట్టి మనం పరిశీలించుకుంటుంటాం, నీకు ఇంకా ప్రవచనాలు వస్తున్నాయా, లేక నీకు దర్శనం వచ్చిందా, నీకు కళ వచ్చిందా, ఏ రీతిగా దేవుడిని తను మాట్లాడుతున్నాడు. చూడండి 7వ వచనంలో, ఇక్కడ నేను ముగిస్తా. దానియేలును నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయక్రాంతులై దాగుకొన్న వాళ్ళని పారిపోయిరి. ఇంతమంది ఉండగా యేసుప్రభుని ఒక్కడే చూస్తున్నాడేంది? నేను ఆశ్చర్యాన్ని అదే చెప్పి మీకు చివరిగా ముందు పాయింట్ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు దేవుని బిడ్డలై ఉండి రక్షింపబడి మీరు చూడలేకపోతున్నారు, కానీ ఒక్క వ్యక్తి చూడగలుగుతున్నాడే. ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తి. ఒక్క సేవకురాలే ప్రభుని చూడగలుగుతున్నారే. నేను ఎన్నిసార్లు మీకు ఈ జ్ఞాపకం చేస్తున్నాను, ఒక రిక్వెస్ట్ లాగా. ఒక్కసారి చూడండి చాలా, అంతే. ఆయన కొరకు ప్రయాసపడండి, ఆయన ముఖం చూడండి. ప్రభు నాకు హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని వాక్యం ఉంది కదా ప్రభు. నేను నిన్ను చూడాలా ప్రభు, నాకు అది బహు ఆశగా ఉంది ప్రభు. దాని కొరకు నేను ఉపవాస ప్రార్థన ఉంటాను ప్రభు. దాని కొరకు నేను కనిపెట్టుకుంటాను ప్రభు. నాకు మీ యొక్క దర్శనం అనుగ్రహించి ప్రభు. నేను ఎన్నిసార్లు చూపించిన బైబుల్లో చాలా మంది చూసిండ్రు అనేసి.
ఎవరు చూడలేదు బ్రదర్ అంటారు, కానీ నేను చాలా వాక్యాలు చూపించగలను ఆయన చూపించినట్లు, ఆయన చూసినట్లు. దానిలో అయితే ఎన్నిసార్లు తీసుకుంటే చూడండి ఆయన యేసుప్రభుని. ఆయనకు తెలియదు యేసుప్రభు అని, కానీ ఈయన ఎవరు? మనుష్య కుమారుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు. ఈయన ఎట్లున్నాడు అన్న విషయాన్ని, ఇది ఒక్కటే బహు ఆశ్చర్యంగా ఉంటుంది నాకు ఈ బైబిల్ అంతట్లో. ఆయనను ఏ రీతిగా పరిచయం చేస్తుంది తండ్రి దానియేలుకి. దానియేలు దాన్ని ఇందులో భద్రపరచకపోయింటే నీకు నాకు మన ప్రభువు యొక్క గుణగణాలని మనం ఎప్పటికీ తెలుసుకోకపోలేదు. మనం దేవునికి అందుకే వదనాలు చెప్తుంటాం. మనం ఎటువంటి వాడిని నువ్వు మాకు తండ్రిగా, దేవునిగా మాకు అనుగ్రహించినవు, మా రక్షకునిగా మీరు నాకు అనుగ్రహించిన తండ్రి. వాళ్ళందరూ ఆయన స్వరం విని పరిగెత్తిపోయినట్ట. అంటే అంత పెద్ద శబ్దము, ఎంత పెద్ద స్పీకర్స్ పెట్టినా రావు. 8వ వర్షంకి వచ్చేప్పటికి అక్కడ చూపించేసిన నేను క్లోజ్ చేస్తా వాక్యం. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనం చూచి తిని. బాగా అర్థం చేసుకోండి, నువ్వు ఒంటరిగానే నీ జీవితంలో ఆయనతో పాటు సహవాసం కలపాలా. అందరు పారిపోతారు, అందరు విడిచిపెట్టేస్తారు చివరికి. నాకు తెలుసు 300 మందితో ఆరంభమైంది మన పరిచర్య. ఈరోజు 100 ఉన్నారు ఏబిపిఎంలో, కానీ ఏ రోజైనా 100 పీపుల్ లాగిన్ అయినారా? ఏ రోజు కాలేదు. నేను చూసిన కదా, ఇప్పుడు 1700 దినాలు, 1753వ దినం అనుకుంటారు, 54వ దినం. ఈ 1754 దినాలలో 100 మంది ఏ రోజు లాగిన్ కాలేదు నాకు తెలుసు. కానీ నెక్స్ట్ డే మటుకు ఒక 30-40 మంది తిరిగి వింటా ఉంటారు ఈ వాక్యాలు. అంటే వాళ్ళు లేటుగా రావచ్చు ఆఫీస్ నుంచి ఇంటికి, లేక త్వరగా పండుకొని పొద్దున్న లేస్తారు. అంటే వారికి తర్వాత ఎట్లా రికార్డింగ్స్ ఉంటాయి కదా అనేసి పొద్దున్న లేసి వినొచ్చులే అనేసి, లేక ఆఫీస్ పోతే వినొచ్చులే అని ఉండొచ్చు వాళ్ళకి తపన. మనం మటుకు లైవ్ గానే వింటున్నాం వీటన్నిటిని. అంటే మనం ఫస్ట్ టైమర్స్ అన్నట్టు ఇవన్నీ తెలుసుకోవడానికి, వాళ్ళు సెకండ్ టైమర్స్ అన్నట్టు. కాబట్టి ఒంటరిగా ఉంటేనే ఈ దర్శనాలను చూడగలవు. నువ్వు నీ ప్రభువే సహవాసంలో, ప్రార్థనలు. ఎంత సేవ చేసినాం అనేది కాదు, ఎంత వాక్యం చెప్పినాం అనేది కాదు, ఎంత మందికి ప్రార్థన చేసినాం అనేది కానే కాదు. వ్యక్తిగతంగా నువ్వు ఆయన సన్నిధిలో కూర్చున్నావా, రహస్య గదిలోకి పోయి తలుపులేసుకొని ప్రార్థన చేసినావా, ఆయన దర్శనాన్ని నువ్వు చూసినావా? ఆ రోజులలో చూడండి, చూచినందున నాలో బలం ఏమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. సరే, దీన్ని చూసినప్పుడు మనం బహు ఆశ్చర్యంగా మనకు తలచాల్సింది ఏంటంటే, చూడండి, ఈయన యేసు ప్రభు కాకపోతే 9వ అధ్యాయము 9, 10, 11 టెస్ట్ అయ్యేది మనకి. ఒకవేళ నిజంగా యేసు ప్రభు కాకపోతే చూడండి, నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్రపోయిన వాడైతే. అంటే ఆయన ఎదుట ఈయన సాష్టాంగ పడిండు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను, అరచేతులను నేల మోపి నన్ను నిలబెట్టి, దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనేను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలబడి తిని. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆయన దర్శనంలో మనం చూడలేకపోతున్నాం, ఎందుకు దేవదూతలు మనం చూడలేకపోతున్నాం అంటే మనం నిలబడలేము. కొంతమంది చనిపోతారు కూడా భరించలేక, అంత పవర్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడికి నేను ఆపేస్తున్నాను. ఆయన ఎంతగా అందుకే ప్రతిసారి మనం చూస్తాం, భయపడకూడి అనే చెప్తుంటాడు యేసు. ఎందుకంటే మానవ బలహీనత ఏంటంటే పాపపూరితమైన జీవితాలు కాబట్టి భయం ఉంటుంది. కానీ రక్షింపబడ్డాక నువ్వు భయపడవద్దు, భయపడకుడి, నమ్మిక మాత్రం ఉంచుడి, దేవుని గొప్ప కారణం మీ జీవితంలో చూస్తారంటాడు. కాబట్టి ఇక్కడికి నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ అందరికీ ఆ యొక్క మరొక ఆహ్వానం ఏంటంటే, అందరము ప్రభుని చూడగలము ఈ వాక్యం ప్రకారంగా. శరీరంలో ఉన్నప్పుడే చాలా మంది అంటే తప్పక చూస్తాం కదా, ఈ కాలం ముగించినాక, ఈ శరాన్ని ముగించినాక పరలోకం వెనక చూస్తాం కదా అని అనుకుంటారు. అది రాంగ్ బోధ. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆయనను చూడడం నేర్చుకోవాలా. నేను మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని కొరకు తప్పన ప్రయాసపడండి, ఉపాసన ఉండండి. ఒక్కసారి నేను చూడాలా ప్రవ్వా, ఈ స్వరం నేను వినాలా ప్రవ్వా. ఎందుకంటే ఎవరు చెప్పరు మీకు, ఇది నాకు తెలుసు 100%. ఈ దినము మరోసారి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన కొరకు ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నువ్వు ఖచ్చితంగా ఆయన చూడగలం. ఎంతమంది భక్తులను చూసిండ్రు మనం కూడా చూడగలం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనతో ముగించుకుందాం. ప్రభా, పరిశుద్ధుడు తండ్రి, నీకు వందనాలైనా. గొప్ప దేవ, పాత నిబంధన భక్తులు ఎంతమంది మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తారు నాయన. కొత్త నిబంధన కాలంలో మీరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాక కూడా ఎంతమంది మిమ్మల్ని చూస్తున్నారు నాయన. స్టెఫెన్ చూసిండు ప్రభా, సౌలు పౌలుగా మార్గముందు చూసిండు ప్రభా, అనేక మంది మిమ్మల్ని చూస్తున్నారు నాయన. యోహాను భక్తుడు మీరు పరలోకానికి వెళ్ళిపోయినాక కూడా మిమ్మల్ని చూస్తాను దర్శరీతిగా. మేము కూడా చూడాలని తపన ఆశన మాకు ఉంది ప్రభా. ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు అనుకరించండి. మాకు ఆ యొక్క ఆసక్తి అనుగ్రహించేందుకు వందనాలు ప్రభా. మేము మిమ్మల్ని చూడాలా ప్రభా, మీతో మాట్లాడాలా ప్రభా, మీ స్వరం వినాలా ప్రభా. అటువంటి భాగ్యాన్ని ఈ గ్రూప్ లో ఉన్న వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. Praise the Lord. Blessed Praise the Lord. Praise the Lord. Praise the Lord, brothers and sisters. అందరూ praise Praise the the Lord. Lord. brothers and sisters, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్.